అంటే కేంద్ర ప్రభుత్వము ఒక ముహూర్తం పెట్టి ఆ ముహూర్తం లోపల మొత్తంగా విప్లవోద్యమాన్ని అణచివేస్తాము అనేది ఆ దిశగా వాళ్ళు వెళ్తున్నారు. కొంతవరకు వాళ్ళు ఇప్పటివరకు అయితే సక్సెస్ఫుల్గానే ముందుకు పోతున్నారు. బహుశా ఆ లోపల వాళ్ళు ఎంత సాధించగలరో, ఏ ఉద్యమం ఏ రూపం తీసుకుందో మనకు తెలియదు. కానీ నా దృష్టిలో ఇది మావోయిస్టు సమస్య కాదు. మావోయిస్టు నిర్మూలించడం అనేది దానికి కారణం ప్రభుత్వం స్పష్టంగా అభివృద్ధికి అడ్డం వస్తున్నారు. ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి ఆయుధం అనేది రాజ్యమే పట్టుకోవాలి, కానీ పౌరులు పట్టుకోవడానికి వీల్లేదని అంటున్నారు. కానీ ప్రైవేట్ ఇండివిజువల్ కానీ విప్లవోద్యమం కానీ ఆయుధాలు పట్టుకోవడము అది చట్టబద్ధంగా అంగీకరించదు. అది చట్ట వ్యతిరేకమైంది అని మీరంటే, మీ ఆయుధం ఏదో రాజ్యము పట్టుకున్న ఆయుధము చట్టబద్ధమైన ఆయుధం అన్నప్పుడు ఆ ఆయుధము చట్టబద్ధంగానే ఉపయోగించాలి. చట్టబద్ధంగా మీరు ఆయుధాన్ని ఉపయోగించకుండా మేము మనుషుల్ని ఎలిమినేట్ చేస్తామనంటే ఆ ఆయుధం వెనుకుండే చట్టం ఏమైంది? ఆయుధం వెనుకుండే రాజ్యాంగం ఏమైంది? ఆయుధానికి ఉండే ప్రమాణాలు ఏమయ్యాయి? కనుక ఆయుధాన్ని రాజ్యమైనా ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించడానికి వీల్లేదు. దానికి కొన్ని నీతి ఉంటుంది, దానికి కొంత ప్రమాణం ఉంటాయి. కనుక సరే ఆయుధమా అనేటువంటి సమస్య కాకుండా మొత్తంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో లేదా బస్తర్ ప్రాంతంలో జీవించేటువంటి ఆదివాసులు, వేల సంవత్సరాలుగా జీవిస్తున్న ఆదివాసులు ఇవాళ పోరాటము ఇప్పుడే మావోయిస్టుతో ప్రారంభం కాలేదు. మావోయిస్టు అంతంతో పోరాటం అంతమైందని అనుకోండి. ఎందుకంటే చరిత్రలో 200 ఏళ్ళ నుంచి ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నారు. ఆదివాసీ పోరాటాల కింద దాని మూలాలు ఏమిటి? ఎందుకు ఇంతకాలంగా ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నారు? ఏ కారణాల వల్ల చేస్తున్నారు అనేటువంటి దాని గురించి ఆలోచించి ఆ మూలాల్లోకి వెళ్ళి దాన్ని పరిష్కరిస్తే తప్పించి అక్కడ శాంతి రావడం సాధ్యం కాదు. మన అభివృద్ధి పేరు కొద్ది మనం అక్కడ వెళ్ళి మనం ఏదైనా చేయొచ్చు. కానీ ఆదివాసీ ఇంతకాలంగా అడుగుతున్న ప్రశ్నలకు కానీ నా భవిష్యత్తు ఏమిటి, మా పిల్లల భవిష్యత్తు ఏమిటి, మీరు ఒకవేళ ఇక్కడ అభివృద్ధి చేస్తే అభివృద్ధిలో మా భాగస్వామ్యం ఏమిటి, ఆ అభివృద్ధి వలన మేము నిర్వాసితులైతే మా భవిష్యత్తు ఏమిటి అనేటువంటి ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో, మీరు అక్కడ జరిగే మైనింగ్ నుంచి అక్కడ జరిగేటువంటి ఖనిజ వనరుల లోపలి నుంచి మొత్తంగా ఆ ప్రాంతం అంతా విధ్వంసంతే ఆ విధ్వంసానికి ఎవరు కారణమవుతారు, ఆ విధ్వంసం నుంచి ఎట్లా బయటపడతాం అనేటువంటి కొన్ని మౌలిక ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు అడుగుతూ ఇవాళ ఒక ఉద్యమాన్ని మనం అణచివేస్తామనంటే అణచివేసే సాధనాలు మీకున్నాయి, అణచివేసేటువంటి ఆయుధ సంపత్తి ఉంది కాబట్టి ఉద్యమాలు అణచిపోవచ్చు. అట్లా బిర్సా ముండా దగ్గర నుంచి ఇప్పటిదాకా చాలామంది ఆదివాసీల ప్రాణాలు వాళ్ళు ఇచ్చారు. కానీ ప్రశ్న ఏమిటంటే ఈ 200 ఏళ్ళ నుంచి ఉద్యమాలు ఎందుకు ఆదివాసీలు నిరంతరంగా పోరాటాలు చేస్తున్నారనే ప్రశ్న అడిగి దాని మూల కారణాలకు వెళ్తే తప్పించి శాంతి రావడం అనేది సాధ్యం కాదు. కేవలం అభివృద్ధి పేరు మీద సంపద పెంచుకోవడమే కాదు, మనిషి కూడా ఉన్నాడు, ఆ మనిషి గురించి పట్టించుకోవాలి అని అభివృద్ధి నమూనాకు కేవలము సంపద సృష్టించడం కాదు, ఒక మానవీయ కోణం ఉండాలి. మనిషి కేంద్రంగా అభివృద్ధి జరగాలి. ఇప్పుడు వీళ్ళు అవలంబిస్తున్న పద్ధతులు ఏవైతున్నాయో అది మనిషిని, మానవత్వాన్ని, మానవీయతను, మానవ సంబంధాలని మరింత మానవీయ సమాజం దిశగా అయితే పోవడం లేదు. ఆ దిశగా పోనంత వరకు ఏ సమాజంలో అయినా శాంతి రావడం అనేది చాలా కష్టం. అమెరికా లాంటి సమాజం చాలా అభివృద్ధి చెంది విపరీతం హింసం, ఎవరిని ఎప్పుడు చంపుతారో తెలియదు. కనుక అసలు అటువంటి సమాజం మనకెందుకు? ఒక శాంతియుతంగా పీస్ఫుల్ సమాజం కావాలి కదా, మనుషులు సుఖంగా జీవించే సమాజం కావాలి. ఆ దిశగా మనం ఏమైనా అభివృద్ధి జరగాలి. కానీ దీన్ని అభివృద్ధి అని చెప్పి అభివృద్ధికి ఎవరు అడ్డం వచ్చినా మేము తొలగిస్తామనేది అంతిమంగా అది దేనికి దారితీస్తుందో ఆలోచించవలసిన బాధ్యత పౌర సమాజం మీద, ప్రజాస్వామ్యవాదుల మీద, ప్రజా సంఘాల మీద ఆ బాధ్యత ఉంది. సరే, ఈ మధ్యకాలంలో గతంలో కంటే ఎక్కువ సార్లు అర్బన్ నక్సలైట్లు అనే పదాలు వినిపిస్తూ ఉన్నాయి బీజేపీ నాయకుల నోరుల నుంచి. అంటే నెక్స్ట్ టార్గెట్ అర్బన్ నక్సలైట్ల మీద పెట్టినట్టు అనుకోవచ్చా? అంటే అర్బన్ నక్సల్ అనడానికి ఒక కారణం ఏంటంటే నక్సలైట్లు చేస్తున్న పని సరి అయిన పని కాదు అనేటువంటి ఒక బయట ఒక ప్రజాభిప్రాయం, మీడియా నుండి ప్రొపగండా అని, కానీ మొత్తం మీద ఆయుధాలు పట్టుకొని వాళ్ళు అక్కడ చేస్తున్న పని ఏదైతుందో అది సరి అయిన పని కాదు అని. కనుక నక్సలైట్ని ఏం చేసినా పర్వాలేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఒక సెక్షన్లో ఉంది సమాజంలో. కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీకి లేదా నరేంద్ర మోడీ గారికి వాళ్ళ పాలనకు ఎవరు కొంచెము వ్యతిరేకమైన, కొంత విమర్శించినా ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉండేది కేవలం ఆయుధమే కాదు, వాళ్ళ దగ్గర మరొక ఆయుధం ఉంది. ఆయుధం ఏంటంటే మిమ్మల్ని నక్సల్ అని అనడం.
సరే ఆ నక్సల్ అని ఎవరిని అంటున్నారు? రాహుల్ గాంధీని అంటున్నారు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీని. ఆయనను అర్బన్ నక్సల్ అంటున్నారు, ఆయన మావోయిస్ట్ అంటున్నారు. ఒక అపోజిషన్ లీడరు, అసలు వాళ్ళు చేసిన చరిత్ర ఉంది, ఆయన పార్లమెంట్లో సభ్యుడు, అతన్ని నక్సల్ అనడం ఏంటి అసలు? అంటే ఆయన్నే నక్సల్ అన్న తర్వాత ఎవరినైనా నక్సల్ అనవచ్చు. కనుక ఈ అర్బన్ నక్సల్ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి కాన్సెప్ట్. ఇది ఎవరినైనా స్టాంపు వేసి, ఎవరినైనా కేవలం విమర్శించిన వాళ్ళు కూడా ఈ ముద్ర వేసి వాళ్ళని ఏం చేసినా పర్వాలేదు అనేటువంటి సమాజానికి ప్రమాదం. కనుక పౌర సమాజము దీని గురించి చాలా తీవ్రంగా చర్చించాలి. పౌర సమాజం సమగ్రంగా దీన్ని చర్చించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ఒక భావనను ముందుకు తీసుకుపోతున్నారు. దీన్ని ఇక్కడ ఆపకపోతే దాని పర్యవసానం ఏమిటో, అది ఎంత తీవ్రంగా ఉంటుందో దాన్ని ఆలోచించవలసిన అవసరం. ఇవాళ ప్రజాస్వామ్యవాదులకి, రాజ్యాంగం నమ్మే వాళ్ళని, అపోజిషన్ పార్టీస్కి, తర్వాత సమాజంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీని విషయంలో చాలా సీరియస్గా చర్చ. మీడియా కూడా, ఎందుకంటే రేపు మీరు ఏమాత్రం క్రిటిసైజ్ చేసి విమర్శించినా మిమ్మల్ని కూడా నక్సల్ అని నక్సల్ మీడియా అని అన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కనుక దాని మీద చర్చ జరిగి ఎవరు నక్సల్ అనేటువంటి దాని మీద వాళ్ళ చర్చ జరగాలి. ఎవరిని మనం నక్సల్ అని అనాలి, ఎవరిని అంటే వాళ్ళు నక్సల్ అని అనవచ్చునా అనే దాని మీద అయితే నా దృష్టిలో ఒక లోతైన సమగ్రమైన చర్చ జరగవలసిన సందర్భం ఇది. అయితే ఇప్పుడు జనవరి 1 వరకు మొత్తం ఆయుధాలు వదిలేయబోతా ఉన్నారు మావోయిస్టులు అనేది చర్చ వినపడతా ఉన్నది. ఆ ప్రజా ఉద్యమాలు కూడా ఆగిపోయే అవకాశం ఉన్నదా తర్వాత? వాళ్ళు చేసే ఉద్యమం ఆగిపోవచ్చు, కానీ ఆదివాసులు చేసే ఉద్యమం ఎట్లా ఆగిపోతుంది? ఇప్పుడు రైతాంగం పంజాబ్, హర్యానాలో 1000 మంది వచ్చి ఒక ఉద్యమం చేసి అటువంటి ఉద్యమాన్ని ఎట్లా ఆపుతారు? మీరు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది కదా చట్టాలని. అలాగే రేపు ఆదివాసీలు, మీరు ఇక్కడ ఖనిజాలను తవ్వితే మా బతికేమిటి అని వాళ్ళు ఆదివాసీలు అడిగితే, ఆదివాసులు అడగకుండా ఎట్లుంటారు? మీకు చావు బ్రతుకుల సమస్య వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతారు కదా. అడిగినప్పుడు ప్రభుత్వం దగ్గర సమానం ఖనిజాలను తవ్వుతారు. కానీ నిర్వాసితులు అయితే వాళ్ళకి మీకేమైనా పాలసీ ఉందా? ఇంతవరకు గతంలో నిర్వాసులు అయిన ఆదివాసులకు మనం ఏమైనా రక్షణ కల్పించామా? వాళ్ళకి ఏమైనా పునరావాసం కల్పించాము? వాళ్ళకి వ్యవస్థలో గౌరవప్రదమైన జీవితం ఏమైనా ఇచ్చామా? కనుక అట్లా ఆదివాసులకు మనం ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఏ రక్షణ లేకుండా కేవలం మనము పోయి అక్కడ మేము తొక్కుమంటే వీళ్ళు ఉండకపోవచ్చు, ఈ విప్లవోద్యమం ఉండకపోవచ్చు. కానీ ఆదివాసి ఉంటాడు కదా, ఆదివాసి అయితే ఊరుకోడు కదా. ఆదివాసి అతను ఎట్లాంటి తెగింపు చాలా ఉంటుంది ఆదివాసీలలో. మన బయట ఉన్న వాళ్ళు అక్కడ రాజీ పడకుండా చాలా తెగింపు ఉంటుంది. కనుక ఆదివాసీల యొక్క భవిష్యత్తు ఏమిటి, ఆదివాసీ ఉద్యమాలు ఏ మలుపు తిరుగుతాయి అనేటువంటి మనము కొంతకాలం చూడవలసినే. కానీ మొత్తంగా ఆ ప్రాంతంలో శాంతి వస్తుంది అని నాలాంటి వాళ్ళు, చరిత్ర చదువుకున్న వాళ్ళు, ఉద్యమాలు చదువుకున్న వాళ్ళకి మాత్రం ఆ విశ్వాసం కలగడండి. ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడు ఏదైతే డెడ్ లైన్ పెట్టి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మిగతా అన్ని సమస్యల మీద ఎందుకు పెట్టలేకపోతా ఉన్నది? మీలాంటి వాళ్ళు ఏం చర్చలు, అంటే చాలా వేదికల మీద మీరు మాట్లాడి ఉంటుంటారు ఈ విషయాన్ని అనుసరించి. ఇప్పుడు మన దగ్గర ఈ ఖనిజ వనరులు అనేవి ప్రపంచవ్యాప్తంగా, ఇవాళ ట్రంప్ ఆయన వెనజులా మీద బాంబులు వేస్తున్నాడు, నిన్న ప్రకటించాడు. ఎందుకు వెనజులా మీద అంటే అక్కడ ఆయిల్ చాలా ఉంది, ఆయిల్ రిచ్ కంట్రీ కాబట్టి దాన్ని అటాక్ చేస్తాడు. ఆయన ఇరాన్ మీద పోయి అటాక్, ఎందుకంటే అక్కడ ఆయిల్ ఉంది. ఎక్కడైతే వనరులు ఉన్నాయో అమెరికా వాడు ఆ వనరున్న దేశాలన్నింటినీ వాడు గందరగోళంలో పెట్టేశాడు. కనుక ఈ ఖనిజ వనరులు అనేవి ఏవైతున్నాయో ఇది తవ్వుకోవాలి. దీన్ని ఈ వచ్చిన క్లాస్ ఏదైతుందో ఏ కష్టం లేకుండా, ఒక ఉత్పత్తి చేయకుండా, ఒక పరిశ్రమ పెట్టకుండా, ప్రజలకు కావాల్సినటువంటి ఉత్పత్తి చేయకుండా కేవలం భూమిలో ఉండేటువంటి సంపదను తవ్వుకొని తొందరగా తాము ధనికులం కావాలి అనేటువంటి ఆలోచన ఏదైతుందో అది ప్రజా వ్యతిరేకం నా దృష్టిలో. వీళ్ళు అదానికి ఇప్పుడు అప్పచెప్తామంటున్నారు. అదాని ఏం చేశాడు సమాజానికి? ఇప్పుడు టాటా లాంటి వాడైనా కొన్ని సంస్థలు పెట్టాడు, కొంత చేశాడు, కానీ అదాని ఏం చేశాడు సమాజం? అదానికి ఈ ఖనిజాలను తోకుండా ఆయన తొందర ఉంది. ఎందుకు తొందర అంటే తాను ప్రపంచంలో అతి సంపన్నుడు కావాలి అనే ఆశ తప్పించి దేశంలో ప్రజలు ఏమవుతారు అనేటువంటి ప్రశ్న ఆయన అడగడం లేదు. ఆ ప్రశ్న వాళ్ళ అడగనంత వరకు సమాజంలో చాలా సంక్షోభం ఉంటుంది. కనుక ఉద్యమాలు ఏదో ఒక రూపంలో ఉంటాయి, అది ఒకే రూపంలో ఉండాలని ఏం లేదు. అంటే ఎంతవరకు అయితే మనుషుల సమస్యలు పరిష్కారం కావు అంతవరకు మనుషులు నిరంతరంగా ఏదో ఒక ఉద్యమం చేస్తుంటారు. థ్యాంక్ యూ.